అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యేసు జనన వృత్తాంతాల మత్తయి లూకా సువార్తలను ఆధారం చేసుకుని మనం వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. మత్తయి అలాగే లూకా తమ కథనాలలో ఏ దృక్పథాలను అవలంబించారు లేదా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు అవి నిన్న ప్రస్తావన చేసుకున్నాం. ముఖ్యంగా మత్తయి యోసేపు పాత్ర మీద కేంద్రీకరిస్తే దృష్టిని, లూకా మరియ పాత్ర మీద దృష్టిని కేంద్రీకరించాడు అని చెప్పుకున్నాం. ఈవేళ క్రిస్మస్ కథనాన్ని 4 ప్రత్యేక అంశాలలో నుంచి, అంటే మత్తయి లూకాలు వ్యక్తపరిచిన యేసు జనన వృత్తాంతాలని 4 ప్రత్యేక కోణాలలో నుంచి అవలోకించడానికి ప్రయత్నం చేద్దాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, మధు వచ్చాడు, అలాగే బిడ్డ వజ్రారావు, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఐతిహ్యం, చరిత్ర, సంప్రదాయం, విశ్వాసం, ఇవి 4 ప్రత్యేక కోణాలు. ఐతిహ్యం అందాం. ఐతిహ్యం ఆ పదం సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఐతిహ్యం తర్వాత సంప్రదాయం, మళ్ళీ విశ్వాసం, ఇంకొకటి చరిత్ర. సరే, 4 కోణాలలో నుంచి కూడా క్రిస్మస్ కథనాన్ని మనం పరికించేందుకు ప్రయత్నం చేద్దాం. మొదట స్థూలంగా ఐతిహ్యం అనే దాని లక్షణాలని చెప్పుకున్నాం. ఐతిహ్యం అంటే అది ఒక సార్వత్రిక సత్యాన్ని చెప్పేందుకు చేసే ప్రయత్నం. మళ్ళీ అంటే ఆ సార్వత్రిక సత్యాన్ని చెప్పే క్రమంలో ప్రాకృతిక వాస్తవిక పరిస్థితులతో పాటు, భౌతిక పరిస్థితులతో పాటు అభౌతికతకు కూడా స్థానం ఇస్తాయి. అక్కడ కాల్పనికత ఉంటుంది, కాల్పనిక పాత్రలు ఉంటాయి. ఇది సాధ్యమా అనే అనుమానం వస్తుంది, కానీ సాధ్యంలోనికి అసాధ్యాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తారు. సరే, మనం స్థూలంగా చెప్పుకున్నాం. ఎలాగంటే అంటే సత్యాన్ని చెప్పాలి, ఆ సత్యం సార్వత్రిక సూత్రంతో ముడిపడి ఉండాలి. అయితే ఇక్కడ కాల స్థల ప్రామాణికత ఉండదు. ఎప్పుడు జరిగిందంటే, మనం ఇదివరకు అనగనగా ఒక ఊరు అనేవాళ్ళం. అనగనగా అంటే కాల ప్రస్తావన లేదు, అలాగే స్థల ప్రస్తావన కూడా నిర్ధారితంగా లేదు. అదనమాట అనగనగా ఒక ఊరు, లేకపోతే అప్పుడు ఒకసారి, ఇలాగనమాట. అయితే అది ప్రామాణికత లేకపోయినా ఒక సత్యాన్ని చెప్పేందుకు చేసే ప్రయత్నం. రెండోది ఏంటంటే కాల్పనిక పాత్రలు, అంటే మన విశ్వాసానికి సంబంధించిన కాల్పనిక పాత్రలు ఉంటాయి. అవి కాల్పనిక పాత్రలా లేకపోతే విశ్వాస పాత్రలా, ఆ చర్చ ప్రక్కన పెడదాం. అంటే దేవుళ్ళు, దేవతలు మానవుల మధ్య వస్తారు, మానవ రూపాలను ధరిస్తారు, మానవులుగా మన మధ్య సంచరిస్తూ ఉంటారు. ఐతిహ్య లక్షణాల గురించి నేను చెబుతూ ఉన్నాను. ఐతిహ్య లక్షణాల గురించి, ఇది ఐతిహ్యానికి సంబంధించింది. అశోక్ లైవ్లో ఉన్నాడు, అలాగే కువైట్ నుంచి బిడ్డ రామేశ్వరరావు, తను కూడా లైవ్లో ఉన్నాడు. బిడ్డలకి ఆహ్వానాశీస్సులు. ఇక సంప్రదాయం అందాం. సంప్రదాయం అనేది ఏంటంటే అది ఒక సంఘటన, ఒక నిజ సంఘటన, దాని చుట్టూ అల్లుకోబడ్డానే కంటే దాని చుట్టూ పెనవేసుకున్న జ్ఞాపకాలు అందాం. ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన ఆ తరంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తులు
అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారు. ఆ తరువాతి తరానికి వాళ్ళు ఆ సంఘటనను సంప్రదాయంగా అందిస్తారు. సంప్రదాయం గురించి ఎప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సంప్రదాయం గురించి మనకు బిబ్లికల్గా అర్థం కావటం కోసం ఒక సంగతి చెప్పుకుందాం. పౌలు పత్రికలలో మొట్టమొదటి, ఎందుకంటే పౌలే మొదట పత్రికలు రాశాడు కాబట్టి, పౌలు పత్రికల తర్వాతే సువార్తలు రాయబడ్డాయి కాబట్టి, పౌలు పత్రికల్లోనే ప్రభు భోజన సంస్కార ప్రస్తావన ఉంటుంది. ప్రభు భోజన సంస్కార విధానం కూడా పౌలు వివరిస్తాడు తన పత్రికలో. అంటే తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకుని స్తోత్రములు చెల్లించి విరిచి, ఇంకిది ఈ క్రమం అంటే పౌలు తన పత్రికలో దానిని వ్రాయక ముందు, వాస్తవానికి అది సంఘటన, యేసు శ్రమ మరణ పునరుద్ధానాలకు సంబంధించిన ఆ మహారాత్రి, చివరి రాత్రికి సంబంధించిన సంఘటన. ఆ తరువాత ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. జ్ఞాపకం సంప్రదాయంగా మారింది. సంప్రదాయం తరువాత లేఖనంగా మారింది. లేఖనం మళ్ళీ సంప్రదాయంగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ కొనసాగుతుంది. అది సంప్రదాయం. ఒక సంఘటన, జరిగిన సంఘటన జ్ఞాపకంగా, తరువాతి తరానికి అందించే సంప్రదాయంగా, ఆ తరువాత అది ఒక ఆదేశంగా పరిణమిస్తూ ఉంటుంది. సో ఐతిహ్యం వేరు, సంప్రదాయం వేరు. చరిత్ర, ఇది చాలా ప్రామాణికమైంది. చరిత్ర అంటే ఒక సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన స్థల కాల నిర్ధారణ ఉండాలి, సాక్షులు ఉండాలి, దానిని గురించిన ప్రస్తావన బయట కూడా ఉండాలి, దానిని గురించిన ప్రస్తావన బయట కూడా ఉండాలి. మళ్ళీ ఆ కాలానికి సంబంధించిన వ్యక్తుల వివరాలు, వారి పేర్లు, వారు చేసిన పనులు, అవన్నీ వివరాలు ఉండాలి. అది చరిత్ర. ఇంకా విశ్వాసం అన్నదే ఈ మూడింటికి సంబంధించింది. ఐతిహ్యము, సంప్రదాయము, చరిత్ర. ఈ మూడింటిలో నుంచి తాను నేర్చుకున్నది, తనకు నేర్పించింది, తాను అనుభవించింది, వీటన్నింటినీ రంగరించుకున్నది విశ్వాసం. ఓకే, యేసు జనన వృత్తాంతంలో ఈ నాలుగింటి పాత్ర అనే కంటే కూడా ఈ 4 అంశాలలోంచి యేసు జనన వృత్తాంతాలను, మత్తయి మార్కులో ప్రస్తావన చేయబడిన జనన వృత్తాంతాలను మనం ఎలా పరికించగలం? అది సరే. అంటే మొదటి 3 చెప్పుకునేప్పుడు ఎక్కడైనా విశ్వాసానికి కొంచెం అభ్యంతరకరంగా ఉంటే దాన్ని అలా ప్రక్కన ఉంచండి. అధ్యయనం కోసం మాత్రమే వినండి. ఐతిహ్యంలో ఏంటంటే పాత్రలు, అంటే భౌతికానికి సంబంధించని పాత్రలు ఉంటాయి దాంట్లో. మాట వరుసకి దేవదూతలు, గబ్రియేలు, దేవదూతల సైన్య సమూహం, ఇవి అంటే వాళ్ళు మనుషుల రూపంలో మనుషుల మధ్య సంచరించారు. అది మరియా గబ్రియేలు సంవాదంలో చాలా మామూలుగా ఉంటాయి వాళ్ళ మధ్య మాటలు. మరియా నీకు శుభము అన్నాడు, ఏంటి అన్నారు. మరియా ఇది ఎలా సాధ్యమని తిరిగి ప్రశ్నించగలిగింది. మళ్ళీ అతడు కన్విన్స్ చేశాక ఇట్స్ ఓకే, ఐ అగ్రీ అని అనగలిగింది. అంటే మనం మాట వరుస చెబుతున్నా, ఇదిగో 22వ తారీఖు మా చర్చిలో సెమీ క్రిస్మస్ బిడ్డల బలవంతంతో పెడుతున్నా నేను. ఇక సెమీ క్రిస్మస్ అంటే ఖచ్చితంగా దూతలు ఉంటారు, బృందం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దూతకుంటా తాతయ్య అంటారు. ఇట్స్ ఓకే. గబ్రియేల్కి ఒక అమ్మాయిని పెడితే ఇక్కడ బాగా గమ్మత్ ఏంటంటే దూతలంతా పురుషులు, గబ్రియేలు పురుషుడు, మిఖాయేలు పురుషుడు. గబ్రియేల్కి మాత్రం ఎప్పుడూ ఆడపిల్లలనే మనం స్కిట్లో వేస్తూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం. కారణం తెలియదు నాకు. అంటే ఇది సంప్రదాయం. తాతయ్య రెక్కలు కావాలి కదా అంది సీరియస్గా. అది నేను ఒక క్షణం నిజమే రెక్కలు కావాలి కదా అంటే రెక్కలు వదిలేవే అని. అంటే దూత అనగానే దూతకి రెక్కలు ఉంటాయి.
గబ్రియేలుకి రెక్కలు ఉంటాయి. ఆ చిన్న మనసు, పెద్ద మనసు కూడా అంతే ఆలోచన చేస్తూ ఉంటుంది. నాకు వెంటనే ఏమనిపించిందంటే, మరియ దగ్గరికి రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ గబ్రియేలు వచ్చాడా? రెక్కలు గల గబ్రియేలుని చూసి మరియ ఏమీ భీతిల్లలేదా? కానీ మరియ గబ్రియేలు సంభాషణ చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక కాల్పనిక పాత్ర అనే కంటే ఒక విశ్వాస పాత్రని అందాం. ఎందుకంటే మనకి కాల్పనిక పాత్ర అంటే మన విశ్వాసం దెబ్బతింటుంది కాబట్టి దాన్ని చూపిస్తాం. సో దేవదూతల పాటలు, పశువుల కాపర్లకి మళ్ళీ దూత ప్రత్యక్షత, గబ్రియేలు మరియ ప్రత్యక్షత, ఇది ఇతిహాస కోణంలో నుంచి మనం చూడవచ్చు. అంటే ఇతిహాస లక్షణాలని క్రిస్మస్ కథనంలో మనం చూస్తాం. బిడ్డ బిపివి ప్రేమ్ కుమార్ బిడ్డ కూడా లైవ్లోకి వచ్చాడు, మరణాతనాయన. ఇక సంప్రదాయ కోణాన్ని చూద్దాం. ఇతిహాసం ఏంటంటే అక్కడికే పరిమితం చేద్దాం ఇతిహాసాన్ని. ఏది? గబ్రియేలు దూత కాపర్లకు కనిపించటం, పరలోక సైన్య సమూహం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని స్తోత్రార్చన చేయటం, ఇవన్నీ ఐతిహ్య లక్షణాలు అనుకుందాం. సంప్రదాయ లక్షణాలని మనం చూసినట్లయితే, సంప్రదాయం సంఘటన, అది గ్రంథస్థం కాలేదు అప్పటికి. ఆ సంఘటన ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలని పంచుకుంటే విన్నవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా సంప్రదాయాలు. అంటే సంఘటన, జ్ఞాపిక, సంప్రదాయం అలాగా పరిణామం చెందుతూ వస్తుంది. మరియా గబ్రియేలు వారి వ్యక్తిగత సమాగమం. మరియా గబ్రియేలు వాళ్ళిద్దరు సంభాషించుకునేప్పుడు వాళ్ళిద్దరికే సంబంధించింది, ఇంకెవరు లేరు. మరియ తనకు తానుగా చెబితే తప్ప ఇలా నాకు గబ్రియేలు కనిపించాడు, గబ్రియేలు మనం అనుకుంటున్నాం కనిపించాడు అని అంటే తను జరిగిన సంఘటనను తన చుట్టూ ఉన్న తనను నమ్మిన వారితో వ్యక్తపరిచింది. అలాగే యోసేపు స్వప్నాలు మరియకు ప్రత్యక్షంగా దేవదూత కనిపించడం, యోసేపు స్వప్నాలు, ఇవన్నీ కూడా సంప్రదాయాలుగా ఉంటాయి. సంప్రదాయాలుగా ఇంకొక మంచి సంప్రదాయం చెబుతాను. ఇది కొంచెం అధ్యయనంలో, అంటే యేసు జననానికి సంబంధించింది కాకపోయినా సంప్రదాయం అనేది ఎలాగూ మౌఖికంగా తరువాత వ్రాతపూర్వకంగా వస్తుందో చెప్పటానికి. క్రిస్మస్ వృత్తాంతానికి సంబంధించింది కాదు. గెత్సేమనీ తోటలో ప్రభువారు చెమట రక్తంగా మారునంతగా శ్రమపడెను అని ఉంటుంది. వాస్తవానికి ఆ సంఘటన సందర్భంలో ప్రభు ఒక్కడే ఉన్నాడు. కూతవేటు దూరం అంటే పెద్దగా కేక వేస్తే వినపడేంత దూరంలో మిగిలిన 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. అప్పటికే వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. ప్రభు 1కి 2 సార్లు వచ్చి వారిని హెచ్చరించడాన్ని మనం చూస్తాం. అయితే చెమట రక్తంగా మారెను అనేదానికి ప్రత్యక్ష సాక్షి అంటే అధ్యయనంలోనే చెబుతున్నా, ఇక్కడ విశ్వాసాన్ని ప్రక్కన పెడదాం. సో ఇది సంప్రదాయం. సంఘటన సంభవిస్తుంది, సంఘటనకు సంబంధించిన వాళ్ళు దాన్ని జ్ఞాపకంగా చెబుతారు, జ్ఞాపకం తరువాత సంప్రదాయంగా మారుతుంది. సో మరియా గబ్రియేలు సందర్శన, యోసేపు స్వప్న సందర్శన, ఇవన్నీ కూడా సంప్రదాయం నుంచి చూడవచ్చు. 3వది చరిత్ర. ఇది ప్రధానమైంది, చారిత్రక ఆధారం. ఇది చాలా ప్రధానమైంది. చారిత్రక ఆధారాల్లో 1 స్థల నిర్ధారణ. నజరేతు, గలిలయ, కానా, బెత్లెహేము, ఐగుప్తు, ఇవన్నీ స్థల నిర్ధారణలు. ముఖ్యంగా నజరేతు, బెత్లెహేము, ఐగుప్తు, ఈ 3 యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్తారు. ఇవి స్థల నిర్ధారణలు. తర్వాత
కాల నిర్ధారణ, సమయ నిర్ధారణ. కాల నిర్ధారణ ఎలా ఉంటుంటే అనగనగా ఒక రాజు అనేది కాదు. పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అని విశ్వాసపరంలో చెప్పుకుంటాం. ఎందుకు పొంతి పిలాతును తేవాల్సి వచ్చిందంటే చారిత్రక వ్యక్తి హేరోదు, కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్, తర్వాత పోన్షియస్ పైలట్, పొంతి పిలాతు, ప్రధాన యాజకులైన అన్న, కయప, వీళ్ళంతా చారిత్రక వ్యక్తులు. అంటే నిజంగా ఉన్నవాళ్ళు. స్థల నిర్ధారణ, కాల నిర్ధారణ, పాత్రల నిర్ధారణ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇవి మన విశ్వాస గ్రంథంలో కాదు, బయట కూడా ఉన్నాయి. ఈ పేర్లన్నీ రోమన్ చరిత్రలో చూస్తాం. మళ్ళీ చరిత్రకారులు రాసిన పుస్తకాల్లో వీళ్ళ ప్రస్తావన ఉంటుంది. అందుకని స్థల కాల నిర్ధారణ ఏదైతే సరిగ్గా ఉంటుందో దాన్ని చరిత్ర అంటాం. సో ప్రభువారు ఆయన జనించిన కాలం సీజర్ ఔగుస్టు, హేరోదు, మళ్ళీ ఆయన మరణించినప్పుడు పొంతి పిలాతు, తరువాత మళ్ళీ మిగిలిన పాత్రలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చారిత్రక నిర్ధారణ చెబుతాయి. ఇప్పుడు విశ్వాసం. సో ఐతిహ్యం, సంప్రదాయం, చరిత్ర, ఈ మూడింటి కలయిక విశ్వాసం. ఇంకా ఇది వ్యక్తిగతం. సరే, విశ్వాసపు పునాదులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే, నా మట్టుకు నేను ఏం నమ్ముతానంటే తల్లి గర్భంలో నుంచే ప్రారంభమవుతాయి. ఏది శాస్త్రం చెప్పినా, శాస్త్రీయంగా సైన్స్ చెప్పినా, లేకపోతే సైకాలజీ చెప్పినా తల్లి గర్భంలో నుంచే వస్తాయి. ఎట్లా? అప్పుడే పిండ రూపాన్ని ధరిస్తూ ఉన్న యేసు తల్లి మరియను చూచిన వెంటనే 6 మాసాల గర్భస్థ శిశువైన యోహాను గంతులు వేశాడు. సో తల్లి గర్భం నుండే విశ్వాసపు పునాదులు ప్రారంభమవుతాయి. ఇంకా చెప్పాలంటే 6 నెలల తరువాత శిశువు వినికిడిని గ్రహించగలుగుతుంది అని, తన చుట్టూ ఉన్న వినికిడిని గ్రహించగలుగుతూ ఉంది. అంటే గర్భంలో శిశువును ధరించి నిత్యం చర్చికి వెళ్ళే బిడ్డ ఉన్నదే, ఆ బిడ్డ గర్భంలో ఉన్న శిశువు చర్చిలో జరిగే ఆరాధనని తర్వాత ఈజీగా గ్రహించగలడు. అంటే అక్రమంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే ఆ ఆదివారం కరెక్ట్గా ఆ సమయానికి ఆ ధ్వనులు అవన్నీ గర్భస్థ శిశువు గ్రహించగలడు. ఇది శాస్త్రీయం నేను చెప్పేది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విశ్వాసం. ఇక అక్కడి నుంచి జనన విశ్వాసం మొదలవుద్ది. అంటే పుట్టుకతో మనకు వచ్చిన విశ్వాసం. అక్కడి నుంచి అభ్యాస విశ్వాసం ప్రారంభమవుతుంది. అభ్యసిస్తాం, సండే స్కూల్కి వెళ్తాం, చర్చికి వెళ్తాం, అర్థమైనా అర్థం కాకపోయినా ఆ పదాలన్నీ వింటూ ఉంటాం మనకు తెలియకుండానే. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లాడిని వాక్యం చెప్పమంటాం పండుగ రోజు. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. వాడికి కన్యక గర్భవతి అనే మాటలకి పూర్ణ వివరణ తెలియదు, కానీ ఆ పదాలు మనం చెబుతాం. అంటే అభ్యాస విశ్వాసం, అక్కడి నుంచి అనుభవ విశ్వాసం, ఇలా రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో క్రిస్మస్ కథనాన్ని మనం ఈ 4 కోణాల్లో చూస్తే దేవదూతల ప్రస్తావన మనకి ఐతిహ్యాన్ని గుర్తు చేస్తుంది. మరియా యోసేపుల ఇతివృత్తాంతాలు ఉన్నాయే, అవి అంటే వాళ్ళ జ్ఞాపకాలు, అవి సంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. పిలాతు, హేరోదు, సీజర్ అగస్టస్, ఈ పాత్రలన్నీ కూడా, అన్న, కైప, ఈ పాత్రలన్నీ కూడా చారిత్రక దృక్పథాన్ని, స్థల కాల నిర్ణయాన్ని మనకి రుజువు చేస్తాయి. ముఖ్యంగా అన్నిటికంటే విశ్వాసం, యేసు జననానికి సంబంధించిన విశ్వాసం, ఇది ప్రధానమైంది. సో ఇక్కడికి ఆపేస్తున్నాను వాళ్ళకి.
అంటే యేసు జనన వృత్తాంతాల్ని మనం భిన్న కోణాల్లో నుంచి వరుసగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అధ్యయనం కోసమే వీటిని చెప్పాను. ఆ తర్వాత వీటిని మనం విశ్వాసానికి జోడించి మన విశ్వాసాలకు మనం అందించవచ్చు. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, అలాగే రామేశ్వరరావు ఎల్లమల్లి, బీపీవి ప్రేమ్ కుమార్, విలియమ్స్, నాగార్జున, ఇంకొకళ్ళు ఎవరు మధు వచ్చి వెళ్ళాడు. అందరికీ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపటి దినం మరొక అంశాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ శనివారం వరకు చేసుకున్నాక మళ్ళీ ఒక వారం రోజులు మనం గ్యాప్ తీసుకొని ఆ వార్షిక వందనార్చన 2-3 రోజులు చెప్పుకొని కొత్త సంవత్సరం ప్రవేశిద్దాం. అందాక సెలవు.